ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రకం మామిడి గురించి బాగా పబ్లిసిటీ వస్తుంది. ఒకప్పుడు మా నూజివీడు మామిడి గురించి బాగా ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ఉలవపాడు మామిడికాయ అరచేయి కంటే పెద్ద సైజులో ఉంటుంటాయి, వాటి గురించి ప్రచారంలోకి వచ్చింది. ఈ దఫా వచ్చేటప్పటికి పండూరు మామిడి గురించి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది అత్యంత పురాతనమైన మామిడి రకం. ఈ చెట్టు 100 అడుగులు ఎత్తు వరకు పెరిగి నిండా కాయలు ఉంటాయి. చూడటానికి పప్పులో వేసుకునే చిన్న మామిడికాయల్లో మాత్రమే ఉంటాయి. పండు కూడా ఆకుపచ్చగానే ఉంటాం. వీటి ప్రత్యేకత తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వెలగదూరు గ్రామ పరిసరాల్లోని సంస్థానాల్లో పూర్వం కొందరు దొంగలు మామిడి పండ్లను దొంగిలించి తిని వాటి టెంకలను కోటావతల పారేశారని, వాటిని తీసి నాటగా వచ్చిన చెట్టు ద్వారా ఈ పండ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయనేటువంటి కథనం ఒకటి ప్రచారం ఉంది. గోదావరి జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన మామిడి రకాల్లో కొత్తపల్లి కొబ్బరి అంటారు దీన్ని. కొత్తపల్లి కొబ్బరిదే ప్రథమ స్థానం. కాకినాడ జిల్లా కొత్తపల్లి ప్రాంతం లభించే అమోఘమైన రుచి కలిగిన మామిడి పండు ఇది. కొబ్బరికాయలో మాదిరిగా పీచు అధికంగా ఉండటంతో ఈ రకాన్ని కొత్తపల్లి కొబ్బరిగా పిలుస్తారు. మేలిం బంగారు రంగులో మెరిసిపోతూ సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. పూదోట్ల మాదిరిగా ఈ రకం మామిడి పండ్లు ఉన్న చోట సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఈ మామిడి పండులో కెరోటిన్, కాల్షియం, విటమిన్ ఏ, సి ఎక్కువగా ఉంటాయి అన్నటువంటిది పత్రికలు ఇప్పుడు హైలైట్ చేస్తున్నాయి.